చిన్న గ్రామర్ పాయింట్ అవుట్ నేర్చుకుందాం. ఏంటంటే హూ, విచ్, దట్ ఎట్లా వాడాలి, హూ, విచ్, దట్ సెంటెన్స్ జాయినింగ్లో ఎట్లా వాడాలి జాగ్రత్తగా వినండి. చూడటానికి చాలా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి దాని మీనింగ్ పెద్దది, దాని మీనింగ్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. ఏదో ఉచి పెట్టాం దట్టు పెట్టామంటే కుదరదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈ క్లాసు. రైట్. హూ వచ్చేసి మనం మనుషులకు వాడతామండి. హూ అనేది మనం మనుషులకు వాడతాం. విచ్ వచ్చేసి మనం థింగ్స్కి వాడతాం, వస్తువులు అంటే మామూలుగా బుక్స్ కానీ టేబుల్ కానీ వీటికి మనం వాడతాం. దట్ వచ్చేసి కూడా మనం థింగ్స్కి వాడతాం. మామూలుగా పర్సన్స్ కూడా మనం ఇక్కడ ఇది వాడుతూ ఉంటాం. ఇది మీరు ఫస్ట్ చూసుకోండి. హూ ఏమో మనుషులకు వాడతాం, విచ్ దట్ వచ్చేసి మనం థింగ్స్కి వాడతాం. ఈ దట్ అనేది అప్పుడప్పుడు మనం మనుషులకు కూడా మనం వాడుతుంటాం, పర్సన్స్కి కూడా మనం వాడుతూ ఉంటాం. ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్. ఏంటి దీని గురించి నేర్చుకుంటాం అంటే కొద్దిగా గ్రామర్లో కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. జాగ్రత్తగా వినండి. కాబట్టి ఈ హూ, విచ్, దట్ మనం ఎలా వాడతామంటే ఒక సెంటెన్స్ రాసి చూపిస్తాను. రైట్. రామ హూ ఈస్ ఇన్, రామ హూ ఈజ్ వేరింగ్, Rama, who is wearing a white shirt, is my brother. ఇట్లాగా మనం వాడుతూ ఉంటాం, ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం. కాబట్టి హూ అనేది ఇక్కడ వచ్చింది అంటే హూ అనేది ఎవరి గురించి చెప్తుంది, రామా గురించి చెప్తుంది. రామ ఎవరైతే వైట్ షర్ట్ వేసుకున్నాడో వాడు నా బ్రదర్ అని చెప్పి మనకి చెప్తుంది. ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం. ఈ విధంగా సెంటెన్సెస్ మనం జాయిన్ అంటాం. ఇప్పుడు దీన్ని ఏమంటారండి, రిలేటివ్ క్లాజెస్ అంటారు. రిలేటివ్ క్లాజెస్ అని చెప్పి అంటారు. ఓకే. అలాగే చూడండి. ద టేబుల్, ద బుక్, విచ్ ఈస్ ఆన్ ద టేబుల్, ద బుక్ విచ్ ఈస్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్ అని చెప్పి చెప్తాను. ద బుక్ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఏదైతే ఆ టేబుల్ మీద ఉందో ఆ పుస్తకం నాది అంటున్నాడు. ఈ బుక్ ఎక్కడుంది, టేబుల్ మీద ఉంది. ద బుక్ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్, ఆ టేబుల్ మీద ఉండే పుస్తకం నాది. ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం హూలు, ఉచ్చులు అని చెప్పి. ఓకే. రైట్. ఇప్పుడు ఇదే సెంటెన్స్ నేను దట్ పెట్టి రాస్తాను. ద బుక్ that is on the table, the book that is on the table is mine అని రాసి. అంటే ఇక్కడేమో ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ దట్టు వాడాను, ఇక్కడ వచ్చేసి విచ్ అనేది కూడా వాడాను. ద బుక్ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్, ద బుక్ దట్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్, టేబుల్ మీద ఉండే పుస్తకం నాది. ఇక్కడ నేను ఉచ్చు పెట్టి రాశాను, ఇక్కడేమో దట్టు పెట్టి రాశాను. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రెండు కరెక్టేనా అని చెప్పి. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ద బుక్ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. ఇప్పుడు నేను గనక ఇది తీసేశాను అనుకోండి, ఈ పార్ట్ నేను తీసేశాను, అలాగే ఈ పార్ట్ కూడా నేను తీసేశాను. ఇప్పుడు చదవండి, అది తీసేసి చదవండి. ద బుక్ ఈజ్ మైన్, ఆ పుస్తకం నాది. మీకేమర్థం అవుద్ది? ఆ పుస్తకం నాది అంటే ఎక్కడ పుస్తకం మీదండి, మీకు తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి ఏముండాలంటే ఇది మనకి కంపల్సరీగా ఉండాలి. ఇది లేకపోతే మీకు మీనింగ్ రాదు. రైట్. కాబట్టి దిస్ ఈజ్ ఎసెన్షియల్ అనమాట. ఈ పార్ట్ అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే మీకు సెంటెన్స్ చూడండి. ద బుక్ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్ అంటే పుస్తకాలు అన్ని చోట్ల ఉన్నాయి, టేబుల్ మీద ఉన్న పుస్తకం మాత్రమే నాది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మీరు తీసేశారనుకోండి ఏమొస్తుందో చెప్పండి. ఆ పుస్తకం నాది అంటున్నారు. ఏ పుస్తకం? అక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఇది మీరు తీసేయడం కుదరదు.
అంటే ఇది ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, దీన్ని ఏమంటామంటే డిఫైనింగ్ అని చెప్పి అంటారు. డిఫైనింగ్ క్లాజ్ అని చెప్పి అంటారు. డిఫైనింగ్ క్లాజ్ అని చెప్పి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, ఇది చూడండి. ద బుక్ దట్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. ఆ టేబుల్ మీద ఉన్న పుస్తకం నాది అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మీకు దట్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఆన్ ద టేబుల్ అది కనుక చెప్పకపోతే మీకు ఏ పుస్తకం అనేది అర్థం కాదు. మీరు వెళ్ళి ద బుక్ ఈజ్ మైన్ అంటే తెలియదు, టేబుల్ మీద ఉన్న పుస్తకం మాత్రమే నాది అని చెప్పి మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఇది లేకపోతే మీకు సెంటెన్స్ మీనింగ్ కరెక్ట్గా రాదు. కాబట్టి ఇది కూడా మనకి డిఫైనింగ్ క్లాజ్. డిఫైనింగ్ అంటే ఏమి లేదండి, ఇది దాని గురించి చెప్తా ఉంటుంది. ఈ పార్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వీటిని తీసేయడం కుదరదు. కాబట్టి ఇక్కడ మనం విచ్ కానీ దట్ కానీ రెండు మనకి ఇంపార్టెంటే. ఇక్కడ మీరు విచ్ అన్నా పెట్టండి, దట్ అన్నా పెట్టండి, బోత్ ఆర్ కరెక్ట్. అది ఓకే, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. చూడండి. రైట్ నా ఒక బుక్ పేరు రాద్దాం. రైట్, యంగ్ ఇండియా రైట్. విచ్ ద బుక్ అని రాయండి, మీకు తెలియాలి కదా ఏంటో. ద బుక్ యంగ్ ఇండియా విచ్ ఐ రెడ్ ఎస్టర్డే వాజ్ వెరీ గుడ్ అని చెప్పి రాశారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి, ఇక్కడ ఊరికే కుదరదు. చూడండి, ద బుక్ యంగ్ ఇండియా విచ్ ఐ రెడ్ ఎస్టర్డే వాజ్ వెరీ గుడ్. యంగ్ ఇండియా పుస్తకం నేను నిన్న దాన్ని చదివాను, అది చాలా బాగుంది అని. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఈ పార్ట్ తీసేసా. ఇప్పుడు దాని మీనింగ్ చెప్పండి. ద బుక్ యంగ్ ఇండియా వాజ్ వెరీ గుడ్. యంగ్ ఇండియా పుస్తకం చాలా బాగుంది అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మీకు ఇది తీసేసినా సరే మీకు మీనింగ్ ఏం మార్పు రావట్లే, కంప్లీట్ మీనింగ్ వచ్చేస్తుంది, మీకు అర్థమైపోతుంది. ఓకే, అది. కాబట్టి దీన్ని ఏమంటారు తెలుసా? నాన్ డిఫైనింగ్ అంటే సెంటెన్స్లో ఆ పార్ట్ తీసేసినా సరే మీకు మీనింగ్ చాలా చక్కగా అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. విచ్ ఐ రెడ్ ఎస్టర్డే అనేది పుస్తకం గురించి ఏం చెప్పట్లేదు. అది ఊరికే నేను చదివాను అంటున్నాడు కానీ పుస్తకాన్ని డిస్క్రైబ్ చేయట్లేదు. ఇప్పుడు అందుకనే మనకి ఇది తీసేసినా సరే మనకి మీనింగ్ వచ్చేస్తుంది. చూడండి, ద బుక్ యంగ్ ఇండియా వాజ్ వెరీ గుడ్. మీకు అర్థమైపోయింది కదా, పుస్తకం చాలా బాగుంది అంటున్నాడు. నేను నిన్న చదివాను, నిన్న కొన్నాను, అవన్నీ మనకు అనవసరం. కాబట్టి ఇది అంతా కూడా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, మనకు అసలు అనవసరం ఇది. అందుకే చూసారా, నేను దీన్ని తీసేసినా సరే మీకు ఇక్కడ మీనింగ్ వచ్చేసింది. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే నాన్ డిఫైనింగ్ క్లాజ్ అని చెప్పి అంటాం. నాన్ డిఫైనింగ్ క్లాజ్. కాబట్టి మీరు ఈ విచ్ దట్ అనేది రెండు కూడా మీరు డిఫైనింగ్ క్లాజ్లో వాడతారు. ఇక్కడ విచ్ అనేది మాత్రం నాన్ డిఫైనింగ్ క్లాజ్లో వాడాలి. నాన్ డిఫైనింగ్ క్లాజ్ వాడేటప్పుడు మీరు కంపల్సరీగా కామా అనేది పెట్టుకోవాలి. రైట్. ఒకసారి పై సెంటెన్స్ రామా హూ ఈజ్ వేరింగ్ ఏ వైట్ షర్ట్ ఈజ్ మై బ్రదర్. రామా హూ ఈజ్ వేరింగ్ ఏ వైట్ షర్ట్ ఈజ్ మై బ్రదర్ అని చెప్పన్నాడు. ఎవరైతే ఈ హూ అనేది రామా గురించి చెప్తుందండి, కాబట్టి దాన్ని రిలేటివ్ క్లాజ్ అని చెప్పి అంటాం. ఇదంతా కూడా రిలేటివ్ క్లాజ్. హూ ఈజ్ వేరింగ్ ఏ వైట్ షర్ట్ అనేది రిలేటివ్ క్లాజ్. ఓకే, ఇప్పుడు నేను తీసేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, చదవండి. రామా ఈజ్ మై బ్రదర్ మొత్తం చెప్పేశాడు. రామా మా బ్రదర్ అని చెప్పాడు. కాబట్టి ఇది మీకు అర్థం లేకపోయినా ఇది మీరు తీసేసినా సరే మీనింగ్ వస్తుంది. ఎందుకంటే పేరు చెప్పేశాడు. ఇక్కడ పేరు చెప్పిన తర్వాత ఇంకా ఆడి గురించి ఎందుకు? మీరు ఎప్పుడైతే పేరు చెప్తారో, మీరు వెళ్ళి రామాను కలవండి అన్నారు మీరు ఒకటితోటి, ఆడెళ్ళి రామ అంటే ఎవరు అని చెప్పి పిలుస్తాడు. రామ మా బ్రదరు, వాడు వైట్ షర్ట్ వేసుకుంటాడు, ఇది అనవసరం కదా. కాబట్టి ఇది మీకు
అనవసరం ఇక్కడ, ఇది మీకు అనవసరం. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? నాన్ డిఫైనింగ్. నాన్ డిఫైనింగ్. నాన్ డిఫైనింగ్ అంటే ఇది వీడి గురించి చెప్పట్లేదు. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది. రామా ఈజ్ మై బ్రదర్, రామా ఈజ్ మై బ్రదర్ అని చెప్పి చెప్తాం. ఇప్పుడు చూడండి, ద బుక్ దట్ ఐ బాట్ yesterday was missing. ఇప్పుడు ఇట్లా ఉంది సెంటెన్స్, జాగ్రత్తగా చదవండి. ద బుక్ దట్ ఐ బాట్ ఎస్టర్డే వాజ్ మిస్సింగ్. నేను నిన్న కొన్న పుస్తకం మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి, ఈ సెంటెన్స్ చూడండి. దట్ ఐ బాట్ ఎస్టర్డే, నేను నిన్న కొత్త పుస్తకం. ఇప్పుడు మీరు కనుక తీసేశారనుకోండి, తీసేస్తే మీనింగ్ ఏమొస్తుంది? పుస్తకం మిస్ అయిపోయిందని వస్తుంది. ఏ పుస్తకం మిస్ అయింది? మీరు ప్రత్యేకంగా చెప్తున్నారు నేను నిన్న కొన్న పుస్తకం మిస్ అయిందని. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని ఏమంటాం? డిఫైనింగ్ క్లాజ్. కాబట్టి ఇక్కడ ఈ పార్ట్ మీరు తీసేయడం కుదరదు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని మనం డిఫైనింగ్ క్లాజ్ అని చెప్పి అంటారు. డిఫైనింగ్ క్లాజ్ అని చెప్పి మనకి అంటారు. ఇప్పుడు చూడండి, తీసేసాను అనుకోండి, ద బుక్ వాజ్ మిస్సింగ్ అన్నాం, పుస్తకం మిస్ అయిపోయింది. ఏ పుస్తకం మిస్ అయింది? మీ దగ్గర 50 పుస్తకాలు ఉన్నాయి, అందుకని ఇది చాలా మనకి ఇంపార్టెంట్. దట్ ఐ బాట్ ఎస్టర్డే, నిన్న కొన్న పుస్తకం మిస్ అయింది అని చెప్పి మీరు చెప్తున్నారు. నిన్న కొన్న పుస్తకం మిస్ అయిపోయిందని చెప్పి మీరు చెప్తున్నారు. అట్లాగా మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా వీటిని చదివి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి డిఫైనింగ్ అంటే అది లేకపోతే మీనింగ్ లేదు, అంతే మీనింగ్. నాన్ డిఫైనింగ్ అంటే అది లేకపోయినా పర్లే. ఇప్పుడు చూడండి, రైట్. అలెగ్జాండర్ who won the Europe died here అని చెప్పి రాసి. కాబట్టి వీటికి కొద్దిగా మైండ్ ఉపయోగించాలి బాగా, ఇవి మీకు అర్థం కావాలి అంటే. చూడండి, అలెగ్జాండర్ who won the Europe died here. who won Europe. అలెగ్జాండర్ who won Europe died here అని చెప్పి రాశాను ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఇది తీసేస్తా. ఇప్పుడు తీసేస్తే ఏమొస్తుందండి? అలెగ్జాండర్ డైడ్ హియర్, ఇక్కడే చనిపోయాడు, అలెగ్జాండర్ ఇక్కడ చనిపోయాడు అంటాం. హూ వన్ యూరప్, ఎవరైతే యూరప్ని జయించాడో. ఇప్పుడు మనకి ఇది తీసేసినా సరే మనకి కంప్లీట్ మీనింగ్ వచ్చేసి, ఇది మనకు అనవసరం. ఇక్కడ హూ వన్ యూరప్ అవన్నీ కూడా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, దాంతో మనకి అలెగ్జాండర్కి సంబంధం లేదు. కాబట్టి ఇది తీసేసినా సరే మనకు మీనింగ్ వస్తుంది, కాబట్టి దీన్ని ఏమందాం? డిఫైనింగా, నాన్ డిఫైనింగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాన్ డిఫైనింగ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి కామా రావాలి. ఇంకో రూల్ ఏంటంటే పేరు వచ్చింది అంటే కామా రావాలి. ఎందుకంటే మీరు అలెగ్జాండర్ గురించి మీరేమి నేర్చుకోనక్కర్లా. అలెగ్జాండర్ అంటే అందరికీ తెలుసు, వాడి గురించి ఏం చెప్పక్కర్లేదు. అలెగ్జాండర్ గురించి మీరేమి చెప్పక్కర్లేదు ఎవరికి. ఓకే, రైట్. అట్లాగా మనం హూ, విచ్, దట్ అనేది వాడతాం అనమాట. హూ, విచ్, దట్ అనేది వాడతాం. రైట్. చూడండి, మహేష్ who is in America came to India. రైట్. సెంటెన్స్ చదవండి ముందు. మహేష్ హూ వాజ్ ఇన్ అమెరికా కేమ్ టు ఇండియా. మహేష్ అని పేరు చెప్పేశాడు, ఇంకా వాడి గురించి మీరేం చెప్పుకోనక్కర్లే. మహేష్ కేమ్ టు ఇండియా, మహేష్ ఇండియాకి వచ్చేసాడని చెప్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇది మనకి హూ వాజ్ ఇన్ అమెరికా అనేది మనకి ఎడిషనల్
ఇన్ఫర్మేషన్. దీనివల్ల మనకి ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. మహేష్ అని పేరు చెప్పేసిన తర్వాత ఇంకా మీకెందుకు, మీరు చెప్పేసరిగా పేరు మహేష్ అని, అది కాబట్టి మహేష్ హూ వాజ్ ఇన్ అమెరికా, కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ కాదు, దీన్ని తీసేయండి. మహేష్ కేమ్ టు ఇండియా, మహేష్ ఇండియాకి వచ్చేసారు, అయిపోయింది. ఇది మనకి ఎందుకు అంటే జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే. కాబట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తర్వాత, కాబట్టి దీన్ని ఏమందాం మనం, నాన్ డిఫైనింగ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ క్లాజ్ అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్, అట్లాగా. అలాగే చూడండి, ఇంకొకటి చెప్తే మీకు కొద్దిగా అర్థం అవుతుంది. రైట్ రైట్ ద గర్ల్ who is wearing a saree is my sister. The girl who is wearing a saree, ఎవరైతే చీర కట్టుకున్నారో ఆవిడ మా సిస్టర్ అన్నాడు. ఇక్కడ పేరు చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చూడండి, హూ ఈజ్ వేరింగ్ ఏ శారీ, ఇప్పుడు నేను తీసేసి చదవండి, అది తీసేయండి. ద గర్ల్ ఈజ్ మై సిస్టర్, ఏ గర్ల్, అక్కడ 10 మంది ఉన్నారు, ఏ గర్ల్. కాబట్టి ఇప్పుడు మీకు ఇది ఇంపార్టెంట్ అవునా కాదా, ఇంపార్టెంట్. ఇది లేకపోతే మీరు అందులో చీర కట్టుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలియదు. ద గర్ల్ ఈజ్ మై సిస్టర్ అంటే ఆ అమ్మాయి నా చెల్లెని, ఏ అమ్మాయి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్, ఇది లేకుండా మీరు సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోలేరు. కాబట్టి దీన్ని ఏమంటాం, డిఫైనింగ్. ఇదేంటిది, డిఫైనింగ్ క్లాజ్. డిఫైనింగ్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు కామా పెట్టడం కుదరదు. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆలోచించండి, ఈ పార్ట్ తీసేస్తే మీనింగ్ వస్తుందా లేదా అనేది మనం ఇక్కడ వాడుతూ ఉంటాము. కాబట్టి హూ వచ్చేసి పీపుల్, విచ్ థింగ్స్, దట్ దట్ మనుషులకు కూడా వాడతాం అప్పుడప్పుడు, దీన్ని మనం మనుషులకు కూడా వాడతాము. ఇది మీరు ఎప్పుడు మీరు రివిజన్ చేసుకొని 2-3 సార్లు చూస్తే కానీ మీకు ఈ వీడియో అర్థం కాదు, గ్యారంటీగా చెప్తాను నేను. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.